జై సంవిధాన కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇక నిర్మల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్తో కలిసి హాజరయ్యారు. ముందుగా రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఇక మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జై బాపు జై నినాదాన్ని కూడా అమిత్ షా అంబేద్కర్ను అవమానించిన దానికి నిరసనగా జై భీమ్ రాజ్యాంగంపై గౌరవంతో దానిని రక్షించాలని జై సంవిధాన నినాదాలు ఎత్తుకున్నామని అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా చేసిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటే జై బాపు మహాత్మా గాంధీ గారు సరిగ్గా 1925 సంవత్సరంలో 1925లో ఇదే కాలంలో 100 సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైంది మహాత్మా గాంధీ గారు. అందుకే మనం జై బాపు అన్నాం. బెళగావి సభలో 1925 100 సంవత్సరాల కిందట మహాత్మా గాంధీ బికేమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని రచించి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం, संविधान को बचाने के लिए अभी हमारा पूरा ताकत लगाना है बीजेपी से. संविधान को हम बचाना चाहिए. अगर हम कदम नहीं उठाए तो जरूर मैं बोलूं ये वक्फ अमेंडमेंट बिल जो आया, जो नरेंद्र मोदी सरकार लागू करने के लिए सोच रहे, ये अनकॉन्स्टिट्यूशनल, संविधान के खिलाफ है, इलीगल है, कानून के खिलाफ भी है. धर्म मुस्लिम समाज को खिलाफ करने के लिए, धर्म पे घुस जाने के लिए